శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 30వ వచనము. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ వచనానికి ఈ కీర్తన స్థానంలో ఉన్నట్లు నాకు ఎంత పెద్దగా అనిపించదు. ఎందుకంటే ఈ కీర్తన అంతా కూడా శ్రమ, దుఃఖం, ఆ వాతావరణానికి సంబంధించిందిగా కనిపిస్తోంది. 69వ కీర్తన భాగంలో అన్నీ కూడా నిందలు, అవమానములు, ఇది దరిదాపుగా అనేక సార్లు వర్ణించబడుతోంది ప్రియులారా. దేవుని యొక్క సహాయం కొరకు దావీదు ఆక్రందన చేస్తూ ఉంటున్నాడు. ఈ సందర్భంలో ఆయన కీర్తనలతో నేను దేవుణ్ణి నామమును స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరుస్తాను అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఒక వింతగా కనిపిస్తుంది. అవును, మీరు ఏదైనా ఒక విషయంలో మునిగిపోతూ ఉన్నప్పుడు, సమస్తము కూడా ప్రతికూలంగా మారుతూ ఉన్నప్పుడు, ఇతరులు మిమ్మల్ని హింసించి బాధిస్తూ ఉంటున్నప్పుడు ఇలాంటి యొక్క కీర్తనతో దేవుణ్ణి ఘనపరుస్తారా? అవును, పౌలు సేనలు ఫిలిప్పీ చెరసాలలో శ్రమలకు గురి అయినప్పుడు ఒక శ్రమను మనము జ్ఞాపకం చేసుకుందాం. వారు బంధకాల్లో ఉన్నారు, వారు అవమానానికి గురై బాధింపబడుతూ ఉంటున్నారు. అవును, వారు బెత్తముతో కొట్టబడుతున్నారు, వారి దేహాలు అన్నీ కూడా నొప్పితో విలవలలాడుతూ ఉంటున్నాయి. అయితే ఆ రాత్రికాల సమయంలో వారు పాటలు పాడుతూ దేవుని స్తుతించారు ప్రియులారా. ఆ చెరసాల నాయకుడు తన కుటుంబంతో సహా రక్షణ పొందుకోవడానికి ఒక ప్రతికూల సమయాన్ని దేవుడు అమకూర్చాడు. అవును, మీరు కృంగిపోయి ఉన్నప్పుడు కీర్తనలు పాడటం ప్రారంభించుకోవాలి. అది గొప్పగా ఉంటుంది. ప్రభువును ఘనపరచాలి. అందుకే అన్నాడు, నేను ఆయన గాయపరచబడినప్పుడు నన్ను నేను గొప్ప చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను, నాకు కలిగిన అనుభవం మరెవరికీ కలగలేదని భావిస్తున్నాను, అయితే నేను అలా చేయను, నేను ప్రభువును ఘనపరుస్తాను అంటూ ఉన్నాడు భక్తుడైన దావీదు గారు. ప్రియులారా, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం సమస్తము అనుకూలంగా మారుస్తాడు. అవును, మీరు బురదలో కూరుకుపోతున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కష్టమే, అయినా కూడా తప్పక చెల్లించాలి. మీరు మునిగిపోతున్నప్పుడు మీరు సంతోషిస్తే మీకు 3 విధమైన ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఒకటి సంతోషం, ఒకటి దేవుని నామంలో స్తుతించడం ద్వారా ఘనపరచబడ్డం, మూడవదిగా దేవుడు హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞులై ఉండడం. అట్లాంటి కృప మీరందరికీ దేవుడు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.